నేను ఇక్కడ యేసయ్య సువార్త ప్రకటింపబడ్డానికి నిలబడి ఉన్నాను. ఒక పాట పాడి, చిన్న పాట పాడి దేవుడిని కనపరచాలని ఆశ కలిగి ఉన్నాను. ఆయన నమ్మదగిన వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకే మహిమ కలుగును గాక. నా ధ్యానం, నా ధ్యానం, నా జీవం, నా ధ్యానం నీవే యేసయ్యా. నా మార్గం, నా సత్యం నీవే యేసయ్యా. నా ప్రాణం, నా ధ్యానం నీవే యేసయ్యా. నా మార్గం, నా సత్యం నీవే యేసయ్యా. నీవుంటే చాలు నాకెంత మేలు, నీ దయలోనే నడిపించుమా. నీవుంటే చాలు నాకెంత మేలు, నీ దయలోనే నడిపించుమా. నా ప్రాణం, నా ధ్యానం నీవే యేసయ్యా. నా మార్గం, నా సత్యం నీవే యేసయ్యా. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడు. మన దేశాన్ని దీవించి అభివృద్ధి చేయగల సర్వశక్తిమంతుడైన సృష్టికర్త, భూమిని ఆకాశం సృష్టికర్త నజరేయుడైన యేసయ్య వాక్కు నేను ఇక్కడ తెలియజేయడానికి నిలబడి ఉన్నాను. ఆయన వైపు తిరగండి. ఎందుకంటే ఎవరికి మనశ్శాంతి లేదు. బాధ ఉన్నదేమో కానీ ఆడికి లేదు మనశ్శాంతి, ఈడికి లేదు. కానీ మనశ్శాంతి మన దగ్గర ఉంది. అది యేసుక్రీస్తు ప్రభు దగ్గరే ఆ మనశ్శాంతి మీకు దొరుకును. ఓకే, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్, మీ అందరికీ నేను గుడ్ న్యూస్ చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. డాన్స్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఇంకో అకాడమీ ఉంది. నేనైతే కాదు, నా యేసయ్య, ఆయన కృప, ఆయన కనికరం, ఆయనని బట్టి మనశ్శాంతి లేని వారి కొరకు ఇన్స్టిట్యూట్ పెట్టాలని దేవుణ్ణి కోరిక అడిగి ఉన్నాను. దేవుడు సమకూరుస్తున్నాడు. ఎవరికైతే మనశ్శాంతి లేదు, ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉన్నారో వాళ్ళందరికీ నిత్య జీవంలోకి వెళ్ళడానికి ఇన్స్టిట్యూట్ గొల్లలపాలెం సమీపంలో దేవుడు సిద్ధం కలిగించారు. ఎవరు వాటర్ బాటిల్ ఆలు తెచ్చుకోవాలి, ఎవరికి వచ్చి ఆలు తెచ్చుకోవాలా, అంతే తప్ప అక్కడైతే ఏమీ ఉండదు. మొట్టమొదటి అడుగు ఏంటంటే ఏమీ లేనివాడిగా రావాలా ఇన్స్టిట్యూట్కి, ఆరోగ్యము సంపాదించి మళ్ళీ బయటికి రావచ్చు. ప్రతిరోజు ఉదయం 1 గంట ప్రేరణ కలిగి దేవుడు ప్రేరేపించారు. దేవుడి చిత్తము. ఓకే, ఎవరు వచ్చినా రాకపోయినా నా పని నేను చేసుకొని పోవాలి. ఈ లోకంలో ఉన్నాము కాబట్టి ఎవరు స్టేషన్ వస్తే వాళ్ళు దిగి వెళ్ళిపోవాల్సిందే, ఇదే జీవితం. కానీ ఈ రోజున మనం ఒక రోజు భూమి విడిచిపెట్టి వెళ్ళిపోవాలా. కానీ ఆ వెళ్ళిపోయేది ఎక్కడికి? ఎందుకంటే మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు రక్తం సిందించాడు నజరేయుడైన యేసయ్య. ఆయన కొరకే నేను ఈ రోజు పాట పాడగలుగుతున్నాను, జీవిస్తున్నాను. ఇలా బ్రతికి ఉన్నానంటే ఆయన కృప, ఆయన కనికరం. అంటే ఎవరిని బాధ పెట్టాలని, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. హిందూ సోదరులు అందరూ నా స్నేహితులు, అలాగే ఇస్లాం సోదరులు అందరూ నాకు స్నేహితులే. ఎవరు నాకు అన్యాయస్తులు కాదు. అందరము ఏకముగా కలిసి మన దేశాన్ని రక్షించుకోవాలి. మన దేశంలో వస్తున్న కరువులు కాటకాలని మనమే సరి చేసుకోవచ్చు ఆయన వైపు తిరిగి ఉంటే. అందుగురించి మన దేశానికి ఏకీని రాదు, ఎందుకంటే నమ్మదగిన వాడు ఆయన. ఎందుకంటే అందరినీ ఆదరిస్తుంది. నా భారత మాత అందరినీ ఆదరిస్తుంది. కుల మత బేర ఏమీ లేదు నా భారత తల్లికి. ఎందుకంటే ఆయన అలాగే అభిషేకించి ఉన్నారు నా దేశాన్ని. నా భారతదేశము దీవింపబడును గాక. నా భారతదేశంలో ఉన్న జనాలందరూ యేసునామమున దీవింపబడును గాక. సువార్త చేస్తున్న నా కుటుంబము నేను దీవింపబడును గాక. మా గ్రామంలో, మా పట్టణాల్లో, మా పల్లెలో ఉన్న అందరూ దీవింపబడును గాక. హాస్పిటల్లో ఉన్న వారికి విడుదల కలుగును గాక. జైల్లో ఉన్న వారికి విడుదల కలుగును గాక. ఇదంతా యేసుక్రీస్తు రక్షణ జరుగును గాక. సేవకులందరూ దీవింపబడ్డారు గాక. పాపం అనేది నా దేశాన్ని ఏలిప చేయకుండా ప్రభు వైపు తిరిగి ఉంది. ఆయన కొరకే ఆయన ఈ వైపు ఉండి ఆయన స్తుతించి మహింపరిచే బిడ్డలుగా మేమందరము బ్రతికి ఉన్నాము. ఆమె దేవుని ఎవరైనా బాధపెట్టింటే ఏమనుకోవద్దు. ఎందుకంటే నేను చాలా బాధపడ్డాను. నేను ఒక అన్యుడిని, ఒక హిందువుని, కనదుర్గం భక్తులను, రాముడి భక్తులను, తర్వాత బ్రహ్మంగారి భక్తులను. అంటే మాట్లాడారు ఆయన, అంతే మాట్లాడి నిలబెట్టాడు. ఈ రాజుకి ఎవరిని బాధ పెట్టాలి కాదు. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికీ సహోదరులు సహోదరులు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా.